జై దక్ష ఎపిసోడ్ 8. నయన, సహస్ర, దక్ష మరియు శ్రీ నలుగురు స్కూల్కి వచ్చిన తర్వాత శ్రీ 10వ తరగతి అవ్వడంతో స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల తన క్లాస్కి వెళ్ళిపోతే మిగిలిన ముగ్గురు క్లాస్ టైం అవ్వకపోవడంతో గ్రౌండ్లో ఆటలాడుకుంటూ ఉంటే ఒక అమ్మాయి దక్ష దగ్గరికి వచ్చి తన జుట్టు లాగేసి దక్షని తోసేస్తుంది. దక్షకి అసలే తిక్క ఎక్కువ అవడం వల్ల తిరిగి చెంప మీద 5 వేళ్ళు అచ్చుపడేలా ఆ అమ్మాయిని ఒక్కటి కొడుతుంది. ఆ దెబ్బకి ఆ అమ్మాయికి చుక్కలు కనిపించి ఏడ్చుకుంటూ వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి దక్ష మీద కంప్లైంట్ ఇస్తుంది. ఆ టీచర్ అప్పటికి ప్రిన్సిపల్ స్కూల్కి వచ్చేయడంతో ఆ అమ్మాయిని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి దక్ష మీద కంప్లైంట్ చేస్తుంది. ప్రిన్సిపల్ దక్ష నాన్న అంటే ధనుంజయ్ గారికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా చేసింది, మీరు ఒకసారి స్కూల్కి రండి అని చెప్తే ఆయన వెంటనే స్కూల్కి స్టార్ట్ అవుతారు. క్లాస్ స్టార్ట్ అవ్వడంతో ఈ ముగ్గురు వెళ్ళి చక్కగా క్లాస్ వింటుంటే 2వ పీరియడ్ స్టార్ట్ అయిన వెంటనే దక్షని ప్రిన్సిపల్ పిలుస్తున్నారు అని వచ్చి చెప్తాడు అటెండర్. దక్ష కూడా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తే అక్కడ ఆ అమ్మాయి, క్లాస్ టీచర్, ఆ అమ్మాయి పేరెంట్స్, అలానే ధనుంజయ్ గారు మరియు శ్రీ కనిపించడంతో మ్యాటర్ అర్థమయ్యి సార్ పిలిచారంట అని డైరెక్ట్గా ప్రిన్సిపల్నే అడుగుతుంది దక్ష. ప్రిన్సిపల్ దక్షని చూసి ఆ అమ్మాయిని చూపించి తనని ఎందుకు కొట్టావు అని అడుగుతారు. నేను కొట్టాను అని మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తను నేను కావాలని కొట్టాను లేదంటే కొట్టవలసి వచ్చిందో చెప్పలేదా సార్? దక్ష అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అని ప్రిన్సిపల్ కోపంగా అంటే, అదేంటి సార్ నా మీద కోప్పడుతున్నారు? కొట్టాను అని చెప్పిన అమ్మాయి ఎందుకు కొట్టాను అనేది కూడా చెప్పాలి కదా. ఆ అమ్మాయి చెప్పకపోయినా మీరు అడగాలి కదా. ఆ తర్వాత నన్నైనా నా ఫ్యామిలీ మెంబర్స్ని అయినా పిలిపించాలి. ముందు అడగకపోవడం మీ తప్పు, నాది కాదు. మీరు తప్పు చేసి నా మీద అరుస్తున్నారు అని ధైర్యంగా అడుగుతుంది దక్ష. దక్ష తల్లి ఊరుకోరా అని ధను గారు అంటే, నాన్న మీరు ఊరుకోండి, దక్ష ఎప్పుడు తప్పు చేయదు అని దక్షకి సపోర్ట్ చేస్తూ, తనని ఏం జరిగిందో పూర్తిగా చెప్పమనండి ప్రిన్సిపల్ సార్ అంటుంది శ్రీ. దక్ష మాటలకి ఆశ్చర్యపోయిన ప్రిన్సిపల్ ఆ అమ్మాయినే ఏం జరిగింది, దక్ష ఎందుకు నిన్ను కొట్టింది అని అడిగితే, ఏమో సార్ కావాలని వచ్చి నన్ను కొట్టింది అని ఏడుస్తుంది ఆ అమ్మాయి. అబద్ధాలు చెప్పావంటే ఇంకో చెంప మీద కూడా నా 5 వేళ్ళు అచ్చు వేయాల్సి వస్తుంది, నిజం చెప్పు అని దక్ష కోపంగా అంటే, చూసారా సార్ మా అమ్మాయిని మీ ముందే కొడతా అంటుంది, ఎలాంటి పిల్ల, భలే పెంపకం పెంచుతున్నారండి అని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే, మరి మీ అమ్మాయిని మీరేం పెంపకం పెంచుతున్నారు, అబద్ధాలు ఆడమనా అని కౌంటర్ ఇస్తుంది దక్ష. ఏ అమ్మాయి మాటలు అదుపులో పెట్టుకో, ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ఆ పని మీరు చేయాలి. అబ్బా దక్ష ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అంటే మరి నిజమేంటో నువ్వు చెప్పు అని ప్రిన్సిపల్ అడిగితే, నేను సహస్ర నయన ఆడుకుంటుంటే వచ్చి నా జడలు పీకేసి నన్ను తోసేసింది, నాకు కోపం వచ్చి నేను కొట్టాను అని అంటుంది దక్ష. ఎందుకు దక్షను తోసావు అని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి భయపడి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేస్తుంది. నేను చెప్తాను సార్, విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి టీచర్ గారు పిన్ అవుతారు. మొన్న ఈవిడ మీద నేను కంప్లైంట్ ఇచ్చానని నన్ను మీ చేత తిట్టించాలి అని ఇలా ప్లాన్ చేశారు మేడం అని ఆ టీచర్ వైపు తిరిగితే, అంతే కదా మేడం అని అడుగుతుంది. ప్రిన్సిపల్ ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు అంతా షాక్ అయి చూస్తుంటే, నేనెందుకు అలా చేస్తాను అని తడబడి చెమటలు తెచ్చుకుంటుంది ఆ టీచర్. కావాలంటే మన ఆయమ్మని అడగండి సార్, ఈవిడ ఆ అమ్మాయికి అలా చేయమని చెప్పడం ఆవిడ విన్నారు అని ఆయమ్మని పిలిస్తే, నిజమే సారు, ఈ టీచర్ అమ్మ దక్ష పాప మీద కోపం పెంచుకొని ఈ పాపతో కలిసి ఇలా నాటకం ఆడారు. ఆవిడ ఈ పాపతో దక్ష పాప దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పడం నా చెవులతో నేను విన్నాను బాబు గారు. ప్రిన్సిపల్ గారు టీచర్ని, ఆ అమ్మాయిని తిట్టి ఆ పాపకి టీసీ ఇచ్చేసి ఆ మేడంకి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేశారు. ఆ మేడం, సార్ ప్లీజ్ సార్ నన్ను జాబ్లోంచి తీయకండి సార్ అని అంటే, నీలాంటి వాళ్ళని స్కూల్లో పెట్టుకొని స్కూల్కి చెడ్డ పేరు తెచ్చుకోవాలని నేను అనుకోవడం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు ప్రిన్సిపల్. ఆ మేడం దక్షని ఆయమ్మని కోపంగా చూస్తే, చూడండి మేడం ఇలాంటి మెంటాలిటీతో మీరు ఏ చోట పని చేయలేరు, ముందు మీ మెంటాలిటీ మార్చుకోండి అని చెప్పి, ఆయమ్మకి ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త
అని చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ నాన్నని బ్యాంకుకి వెళ్ళమని చెప్పి క్లాస్కి వెళ్తుంది దక్ష. ఆ ఒక్క సంఘటనతో స్కూల్కి మెయిన్ అట్రాక్షన్ అవుతుంది దక్ష పాప. శ్రీ క్లాస్మేట్స్లో అమ్మాయిలందరూ దక్షకి ఫ్యాన్స్ అయిపోయి చాక్లెట్స్ తెగ కొని ఇచ్చేవారు. దక్ష పాప ఆ చాక్లెట్స్ని సహస్ర, నయన ఇంకా శ్రీతో షేర్ చేసుకొని తినేసేవారు. అప్పటి నుంచి కూడా నలుగురు సొంత అక్కా చెల్లెళ్ళలాగానే ఉండేవారు. అలా దక్ష కాంతమ్మ గారి గొడవలతో కాలం గడిచే దక్ష, సహస్ర మరియు నయన ఎంబీబీఎస్లో జాయిన్ అయితే అప్పటికే చదువు పూర్తి చేసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది శ్రీ. శ్రీకి జాబ్ వచ్చిన తర్వాత దక్షకి కావాల్సినవి అన్నీ శ్రీనే చూసుకునేది. దక్షకి శ్రీ అంటే దక్షకి శ్రీ అక్క కంటే కూడా అమ్మలాగా ఉండి మంచేదో చెడేదో చెప్పి దక్షకి ఉన్న దూకుడు తెలుసు కాబట్టి దాన్ని తగ్గించి ఎప్పుడూ కంట్రోల్లో ఉంచేది. అలా హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి వచ్చింది సింహపురి. సింహపురిలో ఉన్న దుర్గమ్మ గుడి చాలా పురాతనమైనది అని గవర్నమెంట్ వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ గుడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయమని చెప్తారు. అలా ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఒక టీంని ఫామ్ చేసి వాళ్ళని సింహపురి వెళ్ళమని చెప్తారు. ఆ టీంలో శ్రీ కూడా ఉండడంతో ఇంట్లో వాళ్ళకి 2 నెలలు సింహపురిలోనే ఉండాలి అని చెప్తే వర్క్ కోసం వెళ్తుంది కాబట్టి ఎవరూ కూడా వెళ్ళొద్దు అని చెప్పరు. కానీ దక్ష మాత్రం 2 నెలలు నిన్ను చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేనక్క, నువ్వు వెళ్ళకు నా కోసం ప్లీజ్ అని ఏడుస్తూనే ఉంటుంది. దక్ష అంతలా ఏడవడం ఎప్పుడు చూడని శ్రీ కూడా పర్మిషన్ అడిగి వెళ్ళడం మానేద్దాం అనుకున్న వాళ్ళ హెడ్ ఒప్పుకోకపోవడంతో దక్షని అతి కష్టం మీద ఒప్పించి సింహపురికి బయలుదేరుతుంది. కార్ ఎక్కే ముందు కూడా అక్క రోజు వీడియో కాల్ చేయాలి మర్చిపోవద్దు, మర్చిపోతే నేను కూడా అక్కడికి వచ్చేస్తా సరేనా అని ఏడుపు బలవంతంగా ఆపుకొని చెప్తుంది దక్ష. సరే దక్షు, నీకు కాల్ చేయకుండా ఎందుకుంటాను చెప్పు అని శ్రీ అడిగితే, ఏం కాదు, ఈ మధ్య రామ్కి నువ్వు ఎక్కువ టైం ఇచ్చి నాతో తక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు అని ఫ్లోలో మాట జారుతుంది దక్ష పాప. దక్షు అని కంగారుగా పిలిచి, అమ్మా నాన్న టైం అవుతుంది నేను వెళ్ళొస్తా అని శ్రీ కారులోకి ఎక్కుతుంటే, ఆగవే రామ్ ఎవరు అని అడుగుతారు కాంతమ్మ. అబ్బా నాన్నమ్మకి దొరికిపోయాను ఇంకా వదలదు అనుకుని, అది నానమ్మ రామ్ నా ఫ్రెండ్ అని చెప్తే, నమ్మేట్టు చెప్పు అని అంటారు కాంతమ్మ. దక్షు అడ్డంగా ఇరికించేశావు అని దక్షని చూసి దీనంగా మొహం పెడుతుంది శ్రీ. అక్క ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా చెప్పేసే అని దక్ష అంటే, అది నాన్న రామ్ నాతోనే వర్క్ చేస్తారు, ఇద్దరం గత సంవత్సరంగా ప్రేమించుకుంటున్నాం. ఊరి నుంచి వచ్చాక నేనే రామ్ని మీకు పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ ఈలోపే దక్షు చెప్పేసింది అని శ్రీ అంటే, నా పెద్ద కూతురు ఏం చేసినా అంతా ఆలోచించే చేస్తుంది అని నాకు తెలుసు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు వెళ్ళు అని ధను గారు అంటే, త్వరగా వచ్చే తల్లి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని ఏడుస్తారు అర్చన. కాంతమ్మ పరందామయ్య కూడా జాగ్రత్తలు చెప్పి శ్రీని కారెక్కి సాగనంపుతారు. పాపం వాళ్ళకి అప్పుడు తెలియదు కదా శ్రీ కోసం సింహపురిలో ఏం ఎదురు చూస్తుందో. అలా సింహపురి చేరిన శ్రీ ఇంకా తన టీం వాళ్ళు 2 నెలలు కష్టపడి పనిచేసి ఆ గుడి గురించి చాలా విషయాలు తెలుసుకొని తిరిగి వెళ్ళబోయే నైట్ దక్ష వాళ్ళకి ఫోన్ చేసి, రేపే నేను వచ్చేస్తున్నా అని సంతోషంగా చెప్పిన అక్క, మేము ఉదయం నుంచి తన కోసం ఎదురు చూస్తుంటే ఎప్పుడో రాత్రి 11 గంటలకి శవమై మా ముందుకొచ్చింది. ఆ ఒక్క రాత్రిలో ఏమైందో నాకు ఇప్పటికీ అర్థం అవడం లేదు. పోలీసులేమో అడవిలో జంతువులు చంపేశాయని కేసుని క్లోజ్ చేసేశారు, కానీ 2 నెలలుగా ఏం చేయని జంతువులు లాస్ట్ రోజు మాత్రమే దాడి చేశాయా? అక్కడ ఉన్న అందరూ బాగానే ఉన్నారు అక్క తప్ప, మరి జంతువులు అక్క ఒక్కదాని మీదనే దాడి చేశాయా అని ఏడుస్తూ ప్రశ్నించింది దక్ష. నయన, సహస్ర దక్షని సముదాయిస్తుంటే దేవిక గారు ఆలోచనల్లో ఉంటారు. దక్షకి 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదులుతుంటే, నేను కూడా మీ అక్కని చూశాను దక్ష అని అంటాడు. దక్ష, సహస్ర, నయన మరియు దేవిక అందరూ ఒకేసారి దక్షని చూడటంతో, అవును ముంబై నుంచి ఆ రోజే వస్తున్న నాకు ఊరి మొదట్లోనే జనాలు ఒక దగ్గర గుమిగూడి కనిపిస్తే ఏంటా అని కారు దిగి చూసిన నాకు
మీ అక్క శవం కనిపించింది. అది చూసి నువ్వు అదే మీ అక్క బాడీని చూసి నాకేదో అయిపోయి అటు నుంచి అటే మళ్ళీ ముంబై వెళ్ళిపోయాను. కానీ నేను చూసినంత వరకు అది జంతువుల దాడిలాగా అనిపించలేదు అని అంటాడు దక్ష్. ఏంటి? నిజంగానా? అని దక్ష ఆశ్చర్యంగా అడిగితే, నిజం దక్ష, మీరు చూడలేదా బాడీని, మీకు తెలియదా అని అడుగుతాడు. లేదు దక్ష్ గారు, అక్కని పోస్ట్ మార్టం చేసి మాకు అప్పగించారు. అప్పటికీ నేను పర్మిషన్ లేకుండా ఎలా చేశారు అని అడిగితే ఏదో చెప్పారు. అక్క పోయిన బాధలో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆ రోజు ఏదో అనుకున్నాను, కానీ ఆ గుడి గురించి నాకు కూడా కొన్ని అనుమానాలు ఆ రోజు ఏదో అనుకున్నాను కానీ ఆ గుడి గురించి నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి దక్ష. మా నాన్నకి చెప్తే మనం ప్రూఫ్ లేకుండా అనుమానించకూడదు అన్నారు. అందుకే సైలెంట్గా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఆ గుడి వల్లే మీ అక్కకి ఏదో జరుగుంటుంది అనిపిస్తుంది. అంత ఖచ్చితంగా గుడికి అక్కకి సంబంధం ఉంది అంటున్నారు ఏంటి దక్ష గారు? ఆ రోజు నేను చూసినప్పుడు మీ అక్క బాడీ మీద అమ్మవారి కుంకుమ, పసుపు ఉన్నాయి. అందుకే గుడిలోనే ఏదైనా జరిగిందేమో అని నా అనుమానం. దక్ష, ఇప్పుడు నువ్వు దీని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా అని దేవిక గారు అడిగితే, అవును పిన్ని, కనీసం ఎలా చనిపోయింది అనేది కూడా తెలియకుండా చనిపోయింది అక్క. అక్క ఆత్మకి శాంతి కలగాలి అంటే దీని విషయం తెలుసుకొని తీరాలి. దక్ష తల్లి, ఇప్పటికే దాన్ని పోగొట్టుకొని ఇప్పుడిప్పుడే ఆ బాధలోంచి బయటకు వస్తున్నాం అందరం. ముఖ్యంగా అమ్మ నాన్న. నువ్వు ఇలాంటి ప్రమాదాలు కోరి తెచ్చుకొని నీకేమైనా అయితే మా పరిస్థితి ఆలోచించు. ఒక్కసారి నాకు తెలుసు నీకు శ్రీ అంటే ఎంత ఇష్టమో, కానీ పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని బాధ పెట్టకరా అని బాధపడతారు దేవిక. పిన్ని ప్లీజ్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని నీకు ఈ విషయం చెప్పాను. నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? అక్క మనతో ఉన్నా లేకపోయినా అది ఎప్పటికీ నా ఆలోచనల్లో నాతోనే ఉంటుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఏం కాకుండా నేను చూసుకుంటాను పిన్ని, కానీ అక్కని మాత్రం అలా వదిలేయలేను. మీరేం కంగారు పడకండి, నాకు చేతనైన సహాయం నేను కూడా చేస్తాను అని చెప్తాడు దక్ష్. మరి ఆ ఊర్లో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రాబోయే ఎపిసోడ్స్ అన్నీ వినేయాల్సిందే.